హాయ్ హలో ఎలా ఉన్నారు? మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్ ఐఎమ్ మోనికా. ఐఎమ్ ఎ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. ఐ వెల్కమ్ యూ ఆల్ టు మై ఛానల్ మోనికాస్ పాలెట్ where we talk everything about makeup and hair styling. సో ఇవాల్టి వీడియో గురించి అయితే నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఎందుకంటే ఇవాల్టి నుంచి మనం ఫ్రీ మేకప్ ప్రొఫెషనల్ క్లాసెస్ అనేది మనం ఇక్కడ యూట్యూబ్లో స్టార్ట్ చేస్తున్నాము. మీలో ఎవరైనా మేకప్ని యాజ్ ఎ కెరియర్ చూస్ చేసుకోవాలనుకున్నా, లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మేకప్ ఆర్టిస్ట్ అయ్యండి మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నా, లేదా మీ పర్సనల్ సెల్ఫ్ గ్రూమింగ్ కోసం మీరు నేర్చుకోవాలి అనుకున్నా, యు ఆర్ ఆన్ ద రైట్ ఛానల్. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు మేకప్ అంటే ఏంటి, మనం ఎందుకు మేకప్ చేసుకోవాలి అనేది చూద్దాం. కాస్మెటిక్స్ అండ్ టూల్స్ని యూస్ చేసి మన ఫేషియల్ ఫీచర్స్ని ఎన్హాన్స్ చేయడానికి కానీ, లేకపోతే మన స్కిన్లోని ఫ్లాస్ని కవర్ చేయడం కోసం మనం ఏ టెక్నిక్స్ అయితే వాడతామో దాన్ని మేకప్ అని అంటారు. ఈ మేకప్ని మనం ఎందుకు యూస్ చేస్తాము అంటే, కొంతమందికి బ్యూటిఫుల్ ఐస్ ఉంటాయి, కొంతమందికి లిప్స్ బాగుంటాయి, కొంతమందికి నోస్ చాలా షార్ప్గా ఉంటుంది. ఇలాంటి ఫీచర్స్ అన్నిటిని వాళ్ళు హైలైట్ చేసి చూపించుకోవాలి అనుకున్నప్పుడు మనం మేకప్లోని టెక్నిక్స్ అనేది యూస్ చేస్తాము. కొంతమందికి పింపుల్ యాక్నే మార్క్స్ ఎక్కువగా ఉంటాయి, కొంతమందికి స్కిన్లో ఫ్లాస్ చాలా ఎక్కువగా ఉంటాయి. వాటిని కవర్ చేయడం కోసం కూడా మనం మేకప్ అనేది యూస్ చేస్తాము. వీటన్నిటి వల్ల మనలోని కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువ బిల్డ్ అవుతుంది అనమాట. అండ్ మనం ఎప్పుడైనా ఇంటర్వ్యూస్కి అలా వెళ్ళినప్పుడు, లేదా బయట ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ప్రెజెంటబుల్గా ఉండడానికి, మన కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మనం మేకప్ అనేది యూస్ చేస్తాం. మేకప్ అంటే ఏంటి అండ్ ఎందుకు మేకప్ చేసుకోవాలి అనేది మనం చూసాం కదా. సో ద బేసిక్స్ ఆఫ్ మేకప్ అనేది ఇప్పుడు చూద్దాం. సో మేకప్ చేయాలంటే మనకి ముందు మన స్కిన్ టైప్ ఏంటి అనేది తెలియాలి. మనం క్లయింట్కి చేస్తున్నా కూడా వాళ్ళ స్కిన్ టైప్ ఏంటి అనేది తెలియాలి. ఈవెన్ బిఫోర్ ఆల్ ద ఫౌండేషన్స్, ఆల్ ద ప్రొడక్ట్స్ యూ పర్చేస్, ఫస్ట్ మనకు స్కిన్ టైప్ తెలిస్తే దాన్ని బట్టి వీ కెన్ గో ఫర్ ప్రొడక్ట్స్ అనమాట. సో మనకి జనరల్గా ఎలాంటి స్కిన్ టైప్స్ ఉంటాయి, ఆ స్కిన్ని ఎలా రికగ్నైజ్ చేయాలి, అండ్ వాళ్ళకి ఎలాంటి ప్రోడక్ట్స్ వాడాలి, ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఏం యూస్ చేయాలి, అవన్నీ నేను లిస్ట్స్ అయితే ఇస్తాను. సో ఐ హోప్ మీరు నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు స్కిన్ టైప్స్. సో స్కిన్ టైప్స్లో మనకి జనరల్గా 4 టైప్స్ అనేది ఉంటాయి, విచ్ ఇస్ నార్మల్ స్కిన్, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్. మనకి సెన్సిటివ్ స్కిన్ అనేది కూడా స్కిన్ టైప్ అని చెప్తూ ఉంటారు, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ అ స్కిన్ కండిషన్. ఐల్ గెట్ ఇన్ టు దాట్. సో ఫస్ట్లీ టాకింగ్ అబౌట్ డ్రై స్కిన్. డ్రై స్కిన్లో మనకి ఏజింగ్ సింటమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎక్సెసివ్ డ్రైనెస్ వల్ల మాయిశ్చర్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫ్లేకీనెస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే డ్రైనెస్ ఎక్కువ అయ్యి వాళ్ళకి ఏజింగ్ సింటమ్స్ లాగా ఉంటాయి, ఫైన్ లైన్స్ ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి, పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సింటమ్స్ అన్నీ మనం ఎవరికైతే చూస్తామో వాళ్ళది జనరల్గా డ్రై స్కిన్ అని మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో అనదర్ సింటమ్, అనదర్ సైన్ ఇస్ దట్ అండర్ ఐ డార్క్నెస్ వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది డ్రై స్కిన్ వాళ్ళకి. అండ్ మంకీ మౌత్ అంటే మనకి ఎప్పుడైతే మౌత్ చుట్టూ డార్క్నెస్ అనేది ఉంటుందో, స్మైల్ లైన్స్ ఎక్కువగా ఉంటాయో, అలాంటి వాళ్ళకి అందరికీ డ్రై స్కిన్ ఉన్నట్టు మనం కన్సిడర్ చేయొచ్చు. ఫేస్ వాష్ చేసిన తర్వాత మీకు ఇరిటేషన్ లాంటివి లేదా ఇచ్చింగ్గా అనిపిస్తుంది అంటే మీది డ్రై స్కిన్ కిందకి కన్సిడర్ చేయొచ్చు. సో డ్రై స్కిన్లో వీ హ్యావ్ ఆల్ దిస్ సింటమ్స్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్. సో మూవింగ్ టు ఆయిలీ స్కిన్. మనకి ఆయిలీ స్కిన్లో కొన్ని సింటమ్స్ ఉంటాయి కదా, అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ అండ్ మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ ఓపెన్ పోర్స్. ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా ఎక్కువగా పోర్స్ అనేది తెలుస్తూ ఉంటాయి. సో వాళ్ళ స్కిన్లోని సెబేషియస్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి కదా, అవి ఎక్సెసివ్గా స్వెట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల వాళ్ళకి ఓపెన్ పోర్స్ ఎక్కువగా ఉంటాయి, యాక్నే అండ్ పింపుల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అండ్ వాళ్ళకి కూడా పిగ్మెంటేషన్ ఉంటుంది, అండర్ ఐ డార్క్నెస్ ఉంటుంది. ఈ సైన్స్ అన్నీ చూసి ఎప్పుడైతే వాళ్ళకి ఓపెన్ పోర్స్ ఎక్కువగా ఉన్నాయి అని మనకి కనిపిస్తుందో అప్పుడు అది ఆయిలీ స్కిన్ అని కన్సిడర్ చేసి దాన్ని బట్టి మనం ఎలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేయాలి అనేది తీసుకోవాలి. సో హియర్ ఆల్సో యూ కెన్ టేక్ ఎ స్క్రీన్ షాట్. సో మూవింగ్ టు కాంబినేషన్ స్కిన్. కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి బోత్ ఆయిలీ అండ్ డ్రై స్కిన్ టైప్ ఉంటుంది. సో మనం దాన్ని ఎలా రికగ్నైజ్ చేయాలి అన్నప్పుడు ఆయిలీ టీ జోన్ అండ్ డ్రై యూ జోన్ అనేది కాంబినేషన్ స్కిన్కి ఉంటుంది. సో దాన్ని ఏంటి, టీ జోన్ ఏంటి, యూ జోన్ ఏంటి అంటే ఫోర్ హెడ్ ఏరియా, నోస్ ఏరియా అండ్ అప్పర్ లిప్ ఏరియాలో, చిన్ ఏరియాలో వాళ్ళకి ఎప్పుడైతే స్వెట్టింగ్ ఎక్కువగా ఉంటుందో అది ఆయిలీ టీ జోన్ ఏరియా అనమాట. అండ్ ఈ చీక్స్ ఏరియా అండ్ ఇక్కడ జా లైన్ ఏరియా, చీక్స్ ఏరియా అంతా డ్రైగా ఉంటుంది కాబట్టి డ్రై యూ జోన్ ఏరియా. ఎప్పుడైతే ఆయిలీ అండ్ డ్రై స్కిన్ కలిసి ఉంటాయో దట్ ఈస్ కాంబినేషన్ స్కిన్.
ఇలాంటి సింటమ్స్ కానీ సైన్స్ కానీ ఏది లేకుండా ఒక స్కిన్ టైప్ ఉంటుంది, దాట్ ఈస్ నార్మల్ స్కిన్. ఇది చాలా హెల్దియెస్ట్ ఆఫ్ ఆల్ ద స్కిన్ టైప్స్ అనమాట. ఎలాంటి సింటమ్స్ ఉండవు, ఎలాంటి యాక్ని బ్రేక్అవుట్స్ ఉండవు, పింపుల్ మార్క్స్ ఉండవు, డ్రైనెస్ అప్పుడప్పుడు ఉంటుంది కానీ ఎక్కువగా అయితే ఉండదు. అలాంటి స్కిన్ని మనం నార్మల్ స్కిన్ అంటాము. దిస్ ఈజ్ యాక్చువల్లీ వెరీ హెల్దీ అండ్ దిస్ ఈజ్ బూన్ అని చెప్పొచ్చు, ఒక వరం లాంటిది. దానికి ఎక్కువ మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు. సో దెర్ ఈస్ ఆల్సో అనదర్ టైప్ కాల్డ్ ద సెన్సిటివ్ స్కిన్ టైప్. ఇది యాక్చువల్లీ స్కిన్ టైప్ అయితే కాదు, బట్ ఆ స్కిన్ కండిషన్. ఇది నార్మల్ స్కిన్లో ఉండొచ్చు, డ్రై స్కిన్లో ఉండొచ్చు, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి కూడా ఉండొచ్చు, ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా సెన్సిటివ్ టైప్ అనేది ఉండొచ్చు అనమాట. సో ఈ సెన్సిటివ్ టైప్ని మనం ఎలా రికగ్నైజ్ చేస్తాము అంటే, వాళ్ళకి ఎలాంటి ప్రోడక్ట్ వాడినా లేదా బయట ఎండకి వెళ్ళినా కూడా వెంటనే రెడ్నెస్ రావడము, ఇచ్చింగ్ రావడము, ర్యాషెస్ రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. సో వాళ్ళకి మనం ఎలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేస్తాము అంటే, డాక్టర్ జనరల్గా ప్రిస్క్రైబ్ చేసిన ప్రోడక్ట్స్ మాత్రమే యూస్ చేస్తాము. డ్రై స్కిన్ వాళ్ళకి డ్రై స్కిన్ ప్రోడక్ట్స్ వాడతాము, ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఆయిలీ టైప్ వాడతాం కదా. అలాంటి ప్రోడక్ట్స్ వాళ్ళకి సెన్సిటివ్ టైప్ అనేది సెపరేట్గా అయితే ఉండదు, కానీ డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ ప్రోడక్ట్స్ వాడచ్చు, లేదంటే హై అండ్ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ని ప్యాచ్ టెస్ట్ చేసి వాళ్ళకి యూజ్ చేయొచ్చు. సో మీరు ఈ స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. సో ఐ హ్యావ్ రిటన్ డ్రై స్కిన్ సిమ్టమ్స్ హియర్, ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్ అండ్ సెన్సిటివ్ స్కిన్ టైప్ హియర్. ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న స్కిన్ టైప్స్ వచ్చేసి మనకు మేకప్లో యూజ్ అవుతాయి. అలానే ఎవ్రీడే మన స్కిన్ కేర్ రొటీన్కి మన స్కిన్కి తగ్గట్టు ప్రోడక్ట్ని కస్టమైజ్ చేసుకొని యూజ్ చేసుకోవడానికి కూడా మనకి హెల్ప్ అవుతాయి. సో ఇప్పుడు వరకు మనం స్కిన్ టైప్స్ అంటే ఏంటి అనేది చూసాం కదా. నాదైతే చాలా డ్రై స్కిన్. మీ స్కిన్ టైప్ ఏంటి అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, సో దట్ మనం ఇంకా డీటెయిల్డ్గా ఆ స్కిన్ టైప్ గురించి తెలుసుకుని నేర్చుకుందాం. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే హైడ్రేటెడ్, స్టే బ్యూటిఫుల్. బాయ్.